తెలంగాణ ప్రభుత్వం విప్లను నియమించింది. విప్లుగా ప్రభుత్వం 4 ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ విప్లుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ను ప్రభుత్వం నియమించింది. చీఫ్ విప్ గా మల్రెడ్డి రంగారెడ్డి, వివేక్, వేముల వీరేశం పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విప్లను నియమించింది. విప్లుగా ప్రభుత్వం 4 ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించడం తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఏవై స్వామి, చెప్పండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో సభా వ్యవహారాల నిర్వహణకు సంబంధించి కోఆర్డినేషన్ కోసం 4 విప్ల పేర్లను ప్రకటించింది. దీనికి సంబంధించి సర్కార్ కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేరును, అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరును, అదేవిధంగా ఒకవైపు జాటోజు రామచంద్ర నాయక్ పేరును, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ పేర్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేలను సమావేశాల కోఆర్డినేషన్ కోసం 4 విప్లను నియమించింది. సామాజిక వర్గాల వారిగా వారికి అవకాశం ఇచ్చి ఈ పదవులకు ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు చీఫ్ విప్ గా ఎవరికి ఇస్తారనేది కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠగా ఉంది. మొత్తం విప్లందరినీ శాసన సభను కోఆర్డినేట్ చేసుకోవడం కోసం అధికార పక్షం కాంగ్రెస్ నుంచి ప్రభుత్వం తరఫున వ్యవహారాలు నడపడం కోసం చీఫ్ విప్ పదవి కీలకమైంది. చీఫ్ విప్ పదవి కూడా ఎవరికి ఇస్తారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పరంగా శాసనసభ రూల్స్ అన్ని తెలిసి కొంచెం విద్యావంతులే ఉండి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పెట్టగలిగేటువంటి చాతుర్యం ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేకు ఈ చీఫ్ విప్ పదవి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వేముల వీరేశం, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి, ఒకవైపు గడ్డం వివేక్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు సుముఖంగా లేకపోతే మరొకరికి అవకాశం వచ్చే విషయం అయితే కనబడుతుంది. మొత్తానికి విప్ల పేర్లను ప్రకటించిన ప్రభుత్వం కాసేపట్లో చీఫ్ విప్ పదవి కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ స్వామి.